అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజుకు వందల సంఖ్యలో జిల్లా జనరల్ ఆసుపత్రికి ఓపీ పేషెంట్స్ వస్తున్నారు. రోజువారీగా చూసుకుంటే 2000కు చేరుకుంటుంది ఓపీ సంఖ్య. చూడొచ్చు మనం జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఓపీ ఇక్కడ చూసుకుంటే పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా రోజువారీ సంఖ్య చూసుకుంటే రోజుకు 1000 నుండి 2500 వరకు కూడా వారంలో ఒకరోజు అలా ఒకరోజు ఇలాగా ఓపీ పేషెంట్లు వస్తున్న పరిస్థితి. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రధానంగా స్కానింగ్లు సరైన సమయంలో లేకపోవడం చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. జిల్లా నుండి నలుమూలల ప్రాంతాల నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా పక్క జిల్లా కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి కూడా చాలామంది ఈ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించి చూసుకోవచ్చు. రేడియాలజీకి సంబంధించిన హబ్ ఇది. ఈ ప్రాంతంలో స్కానింగ్ లాంటివి ఉంటాయి. ఈ ప్రాంతంలో స్కానింగ్లు పనిచేయకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బయటకు వెళ్ళి స్కానింగ్ చేసుకోవాలని అధికారులు సూచించడంతో నిన్న పూర్తిగా ఒక వ్యక్తి జిల్లా జనరల్ ఆసుపత్రికి ఏదైతే ఫిట్స్ వచ్చాయని చెప్పి వచ్చారో అందులో భాగంగానే నిన్న ఉదయం వచ్చిన వ్యక్తిని సాయంత్రం వరకు కూడా జిల్లా జనరల్ ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మనం చూడవచ్చు విజువల్స్లో పూర్తిగా జిల్లా జనరల్ ఆసుపత్రికి పేద ప్రజలే ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉంటారు. వారి కోసం వైద్యానికి వచ్చినప్పుడు చాలా ప్రాంతాల్లో సరైన వైద్యం అందకపోవడం, దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన సిబ్బంది సరైన సమయంలో దానికి సంబంధించి స్కానింగ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక వ్యక్తి అయితే తన భార్యకు ఫిట్స్ వచ్చాయని చెప్పి 7-8 గంటల పాటు జిల్లా జనరల్ ఆసుపత్రిలో చక్కర్లు కొట్టిన వైనం. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా తమకు స్కానింగ్ లేదు, స్కానింగ్ బయట చేసుకొచ్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో అతను చాలా ఇబ్బందులు పడుతూ తన సంబంధించిన బంధువులను భుజాలపైన వేసుకొని వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏదైతే అతను రెంజల్ మండలం కల్యాపూర్, అదేవిధంగా దండిగుట్టకు సంబంధించిన వ్యక్తి కావడం, ఆయనకు సంబంధించిన భార్య లక్ష్మికి ఫిట్స్ రావడంతో ఆయన జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చారు. రాత్రి 11 గంటల సమయం అయినప్పటికీ కూడా ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా స్కానింగ్ పని చేయలేదు. స్కానింగ్ పని చేయకపోవడం బయట స్కానింగ్ చేసుకొచ్చుకోవాలని చెప్పి వైద్యులు సూచించిన నేపథ్యంలో నేను బయటికి వెళ్ళలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళాలనే కోణంలో కూడా ఆయన ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొంది. మనం పూర్తిగా విజువల్స్ అయితే చూసుకోవచ్చు. అలాంటి పరిస్థితి జిల్లా జనరల్ ఆసుపత్రిలో దాపరించండి. ప్రభుత్వము పేద ప్రజల కోసం వైద్యం అందించే ఈ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఇలాంటి సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము సకాలంలో పేద ప్రజలకు వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం. ఇది జిల్లా జనరల్ ఆసుపత్రిలో కల్యాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫిట్స్ రావడం, హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దానికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రిలో జాయిన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కల్యాపూర్ గ్రామానికి చెందిన ఏదైతే ఫిట్స్కు గురైన వారి భర్త ఉన్నారు, వారిని అడుగు. చెప్పండి, నీ పేరు ఏం పేరు, ఏ ఊరు అసలు? నా పేరు రెడ్యానాయక్ సార్, ఖేతావత్ రెడ్యానాయక్ సార్. నా పేరు రంజాల్ మండల్ నాది. మా భార్యకు పిడిచి వచ్చింది సార్ 30 సారి జాయిన్ తీసుకొచ్చిన సార్. ఒకటంగా తెచ్చారు, ఒక ఇంజక్షన్ ఇచ్చారు సార్. ఆడికెళ్ళి మళ్ళీ తిప్పారు సార్, ఎక్స్రా అని చెప్పకుండా తిప్పారు సార్. నాకు 30 రాదు సార్. నాకు అప్పుడు దద్దొండ వచ్చేసి తిరిగి నాకే దద్దొండ వచ్చేసి సార్. ఇక వాళ్ళని చెప్పేసి ఎక్స్రా తేలేక ఆ ఎక్స్రా అయినా పంపించేయండి సార్ బయట. మాకు పంపించేసి వెళ్ళిపోయి గేట్ బయట కూకున్నాం సార్. ఆ గేట్ బయట కూకున్నాం 4 నుంచి ఇక రాత్రి 10 దాకా కూకున్నాం సార్. ఆడికెళ్ళి మా బామ్మని ఫోన్ చేసి పిలిపించి మాట్లాడిపించాను సార్ అందరినీ. అసలు హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేసుకోలేరు? నేను ఆయనకి స్కానింగ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఈ స్కానింగ్ లేదని చెప్పేసారు మాకు. అయితే ఆ తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత జాయిన్ చేస్తామని చెప్పారు సార్. అయితే స్కానింగ్ ఎక్కడ పోయినావు నువ్వు స్కానింగ్ కోసం? ఈ స్కానింగ్ బయట నా డబ్బులు లేవు సార్, మేము గరీబ్ వాళ్ళం అని చెప్పేసి మనం ప్రతి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఇక్కడే వస్తాం కదా సార్ సర్కార్ హాస్పిటల్కు. అందుకోసం మేము ఇక్కడ వచ్చాం. మేము రాత్రి నిన్న మధ్యాహ్నం పట్టుకోలేరు, 4 గొట్టంగా బయట ఇలా కొట్టించారు. 10 దాకా పిల్లగాళ్ళని పట్టుకొని గేట్ కడుక్కున్నా సార్. నేను మా బామ్మని పిలుచుకున్నాను సార్. దాని తర్వాత మా బామ్మడి వచ్చి భుజా మీద ఎత్తుకుని వచ్చింది. ఆయన తర్వాత కూడా 2 సారి పిడిచి వచ్చింది. అప్పుడు కూడా ఆయన కూడా సరే అని చెప్పేసి నేను దొరుకుని వచ్చి సార్ పట్టుకొని వచ్చి మా బామ్మడి ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారా? అప్పుడు చేశారు సార్. ఏమైనారు ఇప్పుడు డాక్టర్? ఇప్పుడు అప్పుడు తీసిరు, స్కానింగ్ తీసి సార్. అప్పుడు తీసి ఎవరు లేదని చెప్పారంటే నేను చెప్పేసి సార్ పలానా రూమ్
రూమ్ నెంబర్ కూడా చూపించాను, రూమ్ కూడా చూపించాను. అక్కడ కూకుని 2 గంటలు కూకుని చెప్పాను సార్. భోజనంకి వెళ్ళొస్తా అని చెప్పారు. భోజనంకి పోతే 2 గంటల సేపు పోతారా సార్? మనిషి ఉంటా చచ్చిపోతారా సార్? 30 సార్లు పీడిస్తుంటే ఒక్కసారి పీడిచి పడిపోయి మనిషి దగ్గర చుట్టుముడు 10 మంది ఇడిపోతాం మనం, అవునా కదా సార్? అయితే మరి 30 సార్లు పీడిచి తిన్న మనిషి సస్తా బత్త మనకు తెలుస్తుంది సార్. అయితే ఆయన కూడా పట్టించుకోలేదు సార్. ఆలమ్మంగుడి కూడా 2-3 సార్లు పీడిచింది, వాళ్ళు కండ్లారా కూడా చూసిర్రు, చూసుకుంటా కూడా పట్టించుకోలేదు సార్. ఆయన కూడా నేను ఏ చేయలేకపోతా పిల్లగాళ్ళని తీసుకొని వేసుకుంటా పెట్టాలి మీరు దగ్గర. ఏం పేరు నీ పేరు? ఖితావత్ రెడ్డి నాయక్ సార్. రెడ్డి నాయక్. మీ ఆవిడ పేరు? ఖితావత్ లక్ష్మి. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామం చెందిన ఖితావత్ బద్యనాయక్ అనే వ్యక్తి నిన్న ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన క్రమంలో ఇక్కడ స్కానింగ్ ఇట్లా ఏమీ లేదు, స్కానింగ్ సంబంధించి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొని బయట స్కానింగ్ చేసుకొని రావాలని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అందువల్ల మేము డబ్బులు లేకపోవడంతో మేము ప్రభుత్వ ఆసుపత్రికే వస్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ మేము 4 గంటల వరకు కూడా కూర్చున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మా భార్యకు ఫిట్స్ రావడంతో చాలా ఇబ్బందులకు గురయ్యారు. దానికి సంబంధించి మా బంధువులని, దగ్గర ఉన్న బంధువులను పిలిపించుకొని ఇక్కడికి ఆసుపత్రిలో జాయిన్ చేసేందుకు ఫిట్స్ వచ్చినా ఇక్కడ స్ట్రక్చర్ లేకపోవడం భుజాలపైన మేము ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చాం. మాకు ఇక్కడ ఆసుపత్రి వర్గాలు అయితే ఆసుపత్రిలో స్కానింగ్ ఎలాంటివి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు. మేము ఎక్కడికి వెళ్ళాలనే కోణంలో కూడా వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పేద ప్రజల కోసం నిర్మించిన ఈ ఆసుపత్రిలో స్కానింగ్ లేకపోవడం, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యులు దీనికి అంతటి కూడా సరైన వైద్యం అందించకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో మేము జాయిన్ చేసుకున్నారని ఆ రెడ్డి నాయక్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.